హాయ్ అండి, వెల్కమ్ టు భవ్యాన్షిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా త్వరగా అండ్ ఈజీగా అయిపోయే ఎగ్ గార్లిక్ రైస్ అండి. నోటికి ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ గార్లిక్ రైస్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి ఒక 10 రెమ్మల వరకు వెల్లుల్లిని తీసుకుందామండి. దీనికోసం 2 టీ స్పూన్ల వరకు కారం కూడా తీసుకుందాం. మీరు స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళు అయితే 1 టీ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఇందులోనూ రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం ముద్దను కూడా వేసుకుందామండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను 2 గుడ్ల వరకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుందాం. ఎగ్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం. వీటన్నింటినీ బాగా కలుపుకుందామండి. ఇదంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే వేడి వేడి ఎగ్ గార్లిక్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇది ఎప్పుడు కావాలన్నా చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.